హాయ్ అండి అందరికీ. మన నిమ్మకాయలతో నిమ్మకాయ పచ్చడి పెడదాము. నిమ్మకాయ పచ్చడి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నిమ్మకాయలు ఉంటే పెడదాము అనేసి పెట్టాము. మా అక్క వాళ్ళ అత్తమ్మ నిమ్మకాయలు తుడిచిస్తుంటే నేను కట్ చేశాను. సగం కట్ చేశాను, సగం ఇలా పిండాలి. నిమ్మకాయ సూపు పిండాలి. నిమ్మకాయ పచ్చడికి ప్రాసెస్ ఏంటంటే నిమ్మకాయ పులుసు పిండడం, అది మెయిన్ టాస్క్. చూడండి, అలా పిండేసేయాలి. తర్వాత నిమ్మకాయ వక్కలు కట్ చేసి నిమ్మకాయ సూపు పిండుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వక్కలకి పసుపు, తగినంత పసుపు, తగినంత ఉప్పు వేసేసుకొని మనం నిమ్మకాయ పచ్చడి పెట్టేసుకోవాలి. చూడండి, పసుపు కలిపేసినాం, ఉప్పు తగినంత కలుపుకోవాలి. మనకు మెయిన్ ఇంపార్టెంట్ వక్కలు ఎన్ని కాయలు కోసినామో అంత సూపు మనం పిండుకోవాలి. ఎందుకంటే అన్ని వక్కలే ఉంటే మనకు సూప్ అనేది ఉండదు. కాబట్టి సూపు మనం సగం వక్కలు సగం సూపు, కాయలు ఎన్ని కాయలు ఉంటే అన్ని, సగం వక్కలు సగం సూపు చేసుకొని ఇలా పిండేసుకొని వక్కలు కట్ చేసుకొని సూపు పిండేసుకొని ఉప్పు పసుపు కలుపుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనకిష్టం వచ్చినప్పుడు కొంచెం కొంచెం తీసుకొని పోపు పెట్టేసుకొని తినేయడం అంతే. కాకపోతే నిమ్మకాయ పచ్చడి పెట్టడం అంటే చాలా ఈజీ అనుకుంటాం, కానీ ఆ నిమ్మకాయ సూపు పిండుతూ ఉంటే పెద్ద టాస్క్ అనిపించింది నాకైతే. చాలా టైం పట్టింది. వక్కలు కట్ చేయడం అంటే తొందరగా అయిపోయింది, కానీ వక్కలు కట్ చేసి తర్వాత సూపు పిండుతూ ఉంటే చాలా టైం పట్టింది. అదే మెయిన్ థింగ్, పెద్ద టాస్క్ సూపు పిండడం. చూడండి ఎంత చక్కగా కనబడుతుందో. నిమ్మకాయ పచ్చడి ఊరితే చాలా బాగుంటుంది. మనం పప్పులలో వేసుకొని తినచ్చు. పప్పు కూర వండినప్పుడు మనం నిమ్మకాయ పోపు పెట్టుకొని తినాలి. చూడండి, మా అక్క నిమ్మకాయ పచ్చడి మా అక్క వాళ్ళ అత్తమ్మ నేను పెడుతుంటే మా అక్క వంట రెడీ చేసింది. చికెన్ ఫ్రై, బగారా రైస్, అప్పడాలు, చూడండి పన్నీర్ కర్రీ రెడీ చేసింది.